హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. కేవీఎస్ అడ్మిషన్స్ 2025 కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి అడ్మిషన్లు ఆన్లైన్ దరఖాస్తులు ఎప్పటి నుంచి? కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 1వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన తరగతులు ఆయా కేంద్రీయ విద్యాలయాలకు వెళ్ళి నేరుగా దరఖాస్తు సమర్పించాలి. ముఖ్యమైన తేదీలు ఇంకా మరిన్ని అప్డేట్స్ చూద్దామండి. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోను స్టార్ట్ చేసేద్దాం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ కేంద్రీయ విద్యాలయ సంఘటన విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుసంధాన సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేసే వారి పిల్లలు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదు. అర్హత ఉన్న వారు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించిన ఎస్సీ అభ్యర్థులకు 15%, ఎస్టీ అభ్యర్థులకు 7.5%, ఓబీసీ అభ్యర్థులకు 27%, దివ్యాంగులకు 3% చొప్పున సీట్ల రిజర్వేషన్ అదే ఉంటుంది. అలాగే అన్ని కేంద్రీయ విద్యాలయాలకు ఇది వర్తిస్తుందండి. అలాగే 1వ తరగతి ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు మార్చి 31 నాటికి వాళ్ళ వయసు అనేది 6 నుంచి 8 ఏళ్ళ వయసు ఉండాలి. అలాగే సెకండ్ క్లాస్ వారికి 7 to 9 ఇయర్స్ ఉండాలి. అలాగే థర్డ్, ఫోర్త్ వారికి 8 to 10 ఇయర్స్ ఉండాలి. 5th క్లాస్ వారికి 9 to 11 ఇయర్స్ ఉండాలి. 6th క్లాస్ వారికి 10 to 12 ఇయర్స్ ఉండాలి. 7th క్లాస్ వారికి 11 to 13 ఇయర్స్ ఉండాలి. 8th క్లాస్ వారికి 12 to 14 ఇయర్స్ ఉండాలి. 9th క్లాస్ వారికి 13 to 15 ఇయర్స్ ఉండాలి. 10th క్లాస్ వారికి 14 to 16 ఇయర్స్ మధ్య ఉండాలండి తప్పనిసరిగా మన ఏజ్ అనేది. రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అంటే క్యాస్ట్ బట్టి వాళ్ళ ఏజ్ కూడా వాళ్ళకి ఎక్స్టెండ్ అవుతుంది. ఒక్కో కేంద్రీయ విద్యాలయాల్లో తరగతికి 2 సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్కి 40 సీట్లు చొప్పున ఉంటాయండి. 2 సెక్షన్లు ఉండడంతో ప్రతి కేంద్రీయ విద్యాలయాల్లో ఒక్కో తరగతికి 80 మంది విద్యార్థులు మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రతి క్లాస్కి 40 సీట్స్ ఉంటాయండి. అలాగే అలా 2 సెక్షన్స్ ఉంటాయి. 40 మొత్తం 80 మెంబర్స్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. అలాగే ఈ కేవీఎస్ స్కూల్ అడ్మిషన్కి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. 1వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు మార్చి 1 నుంచి మార్చి 21 వరకు ఇచ్చారు. 1వ తరగతి తొలి ప్రొవిజనల్ జాబితా వెల్లడి మార్చి 25న, 2వ ప్రొవిజనల్ జాబితా వెల్లడి ఏప్రిల్ 4న, 3వ ప్రొవిజనల్ జాబితా వెల్లడి ఏప్రిల్ 7th, 2025. 2 ఆపై తరగతులు ఖాళీగా ఉండే సీట్ల భర్తీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ జూలై 31. అంటే ఏమైనా సెకండ్ క్లాస్ నుంచి ఆపై ఎక్కువ సీట్లు అంటే ఎక్కువ క్లాస్ వరకు సీట్లు కనుక ఉంటే కనుక వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. అది ఎప్పుడు వరకు అంటే జూలై 31 వరకు అవకాశం ఉంటుంది సీట్లు ఉంటే. 2వ తరగతికి ఎంపికైన వారి జాబితా వెల్లడించేది ఏప్రిల్ 17న. అలాగే 11వ తరగతి మినహా మిగతా తరగతులన్నింటిలో అడ్మిషన్ తుది గడువు జూన్ 30, 2025 వరకు ఉంటుందండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ కేవీఎస్ అడ్మిషన్స్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.